వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై మాట్లాడడానికి మనతో పాటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మందుల సామేల్ గారు, జగదీశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఒకరే చంద్రబాబు నాయుడు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు సంకరాకం అని చెప్తున్నారు జగదీశ్వర్ రెడ్డికి పోయి. చంద్రబాబు నాయుడిని సంకనాకం అని చెప్తున్న జగదీశ్వర్ రెడ్డిని. ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈడేట ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు? ఏమైనా సోయిండు మాట్లాడుతుండా, సోయిలేక మాట్లాడుతుండా? ఏమైనా పిచ్చెక్కిందా? సాగర్కి సంబంధించినటువంటి నీళ్ళ వాడకం ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వినియోగంలోకి తీసుకుంటుంది, ఎక్కువ వాడుకుంటుంది. దాన్ని తెలంగాణ అడ్డుకోలేకపోతా ఉంది. సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చాయి, మేమున్న హయాంలో సిఆర్పిఎఫ్ బలగాలను రానివ్వలేదు. ఈరోజు సాగర్ కాలువ దగ్గర గట్టు దగ్గర సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినటువంటి సిచ్యువేషన్. కేఆర్ఎంబీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కరెక్ట్గా లేదు. ఇవన్నీ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాయి జగదీశ్వర్ రెడ్డి. ఎన్నికల కన్నా ముందు సిఆర్పి బలగాలు వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ఎందుకున్న ఇప్పుడు చెప్పాలి సమాధానం. ఇప్పుడు చెప్పాలి. ఏ జనాన్ని మభ్యపెడతానికి మీరు తెలంగాణ ఆంధ్ర కొట్లాడాలని బూచి చూపించి ఎన్నికలలో ఓట్లు దిగాలని, ఓట్లు దుబ్బాలని మీరు ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలకు అనుకున్నారు అప్పుడే. అందుకోసం నల్లగొండ జిల్లాను మొత్తం తుడిచిపెట్టుకపోయారు. నల్లగొండ జిల్లాను తుడిచిపెట్టుకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకెక్కడా నీళ్ళ కోసం మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి తీసుకుపోతుంటే కళ్ళొప్పలు చూసిరు మీరు. పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి తీసుకుపోతుంటే కళ్ళొప్పలు ఇచ్చారు. జగన్ కేసీఆర్ అలాయిబలా తీసుకొని మిఠాయిలు పంచుకున్నారు. మీరు తెలంగాణ నీళ్ళ కోసం మాట్లాడే అర్హత మీకుందా? నాగార్జున నీళ్ళ కోసం మాట్లాడే అర్హత మీకుందా? కాళేశ్వరం డ్యామ్ కట్టినరు 3 ఏళ్ళకు, ఇవాళ 30-40 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండాల్సిన డ్యామ్ 3 ఏళ్ళ ఎందుకు కూలిపోయింది? ఈ మధ్య జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తూ రైతుల దగ్గరికి పోయాడు. రైతుల దగ్గరికి పోయినప్పుడు ఏడ్చిండు. అక్కడ ఏమిటికి ఎడతాడు? కేసీఆర్కి సోడ తక్కువైంది ఏడ్చింది. ఈయన జనం నీళ్ళు తక్కువ కాదు. ఇవాళ చూడుకో పుట్ల కొద్ది పడమైనది. జగదీశ్వర్ రెడ్డి వ్యవసాయదారుడా కాదా? జగదీశ్వర్ రెడ్డి వ్యవసాయదారుడా కాదా? ఏడనాగలు పోయినాడు, ఏడనాడు పెట్టి చూపెడమని, ఏడ మంచాడు చూపెడమని, ఏడ ట్రాక్టర్ చూపెడమని. ఎందుకు జగదీశ్వర్ రెడ్డి ఆ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు నిజంగానే తెలంగాణ ప్రభుత్వం కాస్త మెతక వైఖరి వ్యవహరిస్తూ ఉందా? అందుకే నిజంగా ఏపీ నీళ్ళు ఎక్కువ వాడుకునే పరిస్థితి ఉందా? ఎందుకు ఆ స్టేట్మెంట్ చేస్తారు? దాని వెనకాల మా ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. నీటిపారు రంగం మీద స్పష్టమైన వాటర్ ఎంత రావాలో మనకు బ్రిజేష్ కమిటీ ఏం చెప్పింది? దాని ప్రకారం తెలంగాణ వాటర్ ఎంత రావాలో, గోదావరి కృష్ణా జలాల్లో తెలంగాణ ఎంత వాటర్ రావాలనో అంత వాటర్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ లెవెల్ కొట్లాడుతూ ఉంది. ఈ జగదీశ్వర్ రెడ్డికి ఏమరక? గడ పండుకుంటాడు ఆ కేసీఆర్ దగ్గర పండుకుంటాడు. ఏమరక ఆయనకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా స్టేట్మెంట్ చేశాను నేను. సాగునీరు మంత్రి కాదు కన్నీళ్ళ మంత్రి అని. సాగునీరు మంత్రి కాదు కన్నీళ్ళ మంత్రి. కన్నీళ్ళు ఎవరు గార్చారు? ఎవరు గార్చారు కన్నీళ్ళు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్చిరా? రేవంత్ గీన జగదీశ్వర్ రెడ్డి గార్చిండా? ఎవరు గార్చిరు? ఆ కన్నీల కథ ఆలకెరక, కాసుల కథ ఆలకెరక, మగ్గుల కథ ఆయనకెరక, గ్లాసుల కథ ఆయనకెరక, జోడ కథ ఆయనకెరక, అన్నీ ఆయనకెరక జగదీశ్వర్ రెడ్డికి. చివరిగా ఏం చెప్తారు జగదీశ్వర్ రెడ్డి చేసిన స్టేట్మెంట్? జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తారు? జగదీశ్వర్ రెడ్డి చెప్తున్నా, నువ్వు చంద్రబాబు నాయుడు తెలంగాణకు ముఖ్యమంత్రి నువ్వు భావిస్తే ఆంధ్ర పోయి చంద్రబాబు నాయుడిని సంకనాకు. ఆంధ్ర పోయి నువ్వు మా ముఖ్యమంత్రివి అని పోయి సంకనాకిరా. నీకున్న తెలివి గదే అనుకుంటాం మేగా. గతంలో తెలంగాణకు సంబంధించినటువంటి విషయం, నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి విషయంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డి లాంటి ప్రాజెక్టులకు పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే నోరు పెదపని వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా చంద్రబాబే సీఎం అనుకుంటే ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి అక్కడికనేటువంటి స్టేట్మెంట్ మందుల సామేల్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే తుంగతుర్తి. విడజల్లి జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.